దాసుడు అవుతాడా? ఈ అవకాశం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో, ఒకరు ఫైనాన్షియల్ దాంట్లోకి, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్‌లోకి ఎలా వెళ్తారో మాట్లాడుకున్నాం. అందులో దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక్కసారి తప్పిన కుమారుని గురించి జ్ఞాపకం చేస్తాను. మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఈ ఉపమానం, హెబ్రీ దాసుడిగా మారినవాడు అనేవాడు ఎలా ఉంటాడు అనడానికి ఈ ఉపమానం మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పిన కుమారుని యొక్క స్టోరీలో ఎలా ఉంటుందంటే, తప్పిన కుమారుడు ఏమేమి తప్పులు చేశాడు, ఏమేమి పాపాలు చేశాడు. మొదట ఈ ప్రశ్నకి మీకు తోచిన జవాబులు, అంటే మీకు మీ మీ అవగాహనకి మీకు తోచిన జవాబులు చెప్పండి. తప్పిన కుమారుని యొక్క పాపాలు, ఏమేమి తప్పులు చేశాడు లేదా ఏమేమి పాపం చేశాడు అంతది మాట్లాడిన తర్వాత దానికి ఇప్పుడు ధ్యానించబోయే, అంటే ఈ హెబ్రీ దాసుని గురించి కలిపి మనం ధ్యానం చేస్తాం. మొదటిగా మైక్ ఆన్ చేసి ఆన్సర్ చేయండి. దయచేసి ముందుగా మరొకసారి మాట, మీరు జూమ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ పేరే ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు లేకపోతే మీరు ఖచ్చితంగా ఏదో వేరే పేర్లు పెట్టకండి. యూజ్ యువర్ నేమ్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ పేరు పెట్టండి. లేకపోతే అందరు వీడియో లాంచ్ చేయండి, లేకపోతే మీ అని అనాల్సి వస్తుంది. కాబట్టి మోటో G32 అట, దయచేసి చేంజ్ యువర్ టైటిల్. రైట్, ఓకే. నాకు ఆన్సర్ చెప్పండి. తప్పిన కుమారుడు ఏమేమి పాపాలు చేశాడు, ఏమేమి ఆజ్ఞాతిక్రమాలు చేశాడు, ఏ లెవెల్లో పాపం చేశాడు, మీకు తెలిసింది, మీకు గుర్తుంది, మీకు అర్థమైంది చెప్పండి. అయ్యా, లోకంతో సహవాసం చేశారు. లోకంతో సహవాసం మొదలదే అంటారా? అక్కడే స్టార్ట్ అయిందంటారా ఇదంతా? తండ్రికి దూరం అయ్యాడు. తండ్రికి దూరం అవడం అనే దాన్ని ఏ పాపం అంటారు? దాన్ని చెప్పింది కరెక్ట్. తండ్రికి దూరం అయ్యాడు, అది మనకు కనపడుతూ ఉంది, తెలుస్తూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము నిష్పత్తి అనగా న్యాయ విధులు లేకపోతే జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. జడ్జిమెంట్ చేయడం ఎట్లా జడ్జ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా తండ్రిని సన్మానించాలి కాబట్టి ఆ ఆజ్ఞను తప్పిపోయాడు. తల్లిని తండ్రిని సన్మానించము అనే ఆజ్ఞ తప్పిపోయాడు. ఓకే, ఇది మొదలు అనుకున్నాను. సో ఒక బ్రదర్ చెప్పారు, శేషు గారు చెప్పారు, లోకముతో సహవాసం. ఇంకా ఏం చిన్నపిల్ల వ్యసనాలకు బానిసయ్యాడు. దీన్ని ఎలా చెప్తారమ్మా దేవుని వాక్యంలో నుంచి? ఏం పాపం అది? వ్యసనాలకు బానిసయ్యాడు. ఓకే, చెప్పాలి. ఇంకా డబ్బులు సరిగ్గా వినియోగించలేదు. ఫైనాన్షియల్ పాపం చేశాడు. దాన్ని ఎలా చెప్తారు? మీరు చెప్పేది కరెక్టే. దుర్వ్యాపారము అనగా న్యాయముగా నడుచుకొనకపోవుట. ఓకే ఓకే, రైట్. ఇంకా న్యాయంగా నడుచుకొనకపోవుట. చెప్పండి, అయిపోయిందా? ఇవే నా పాపాలు.
పెను కుమారుడు చేసిన పాపాలు ఇవేనా? ఆలోచనలోనే పాపం చేశాడు ఆయన. ఆలోచనలో పాపం. ఏం ఆలోచనలో? ఎలాంటి ఆలోచన? తండ్రి నుంచి విడిపోవాలి అని. ఓకే. అంటే దయచేసి గమనించండి వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని బైబిల్లో నుంచి, ఆజ్ఞల్లో నుంచి, ఇదిగో ఫలానా ఆజ్ఞ తప్పిపోయాడు అని చెప్పగలగాలి. అలా ఆలోచించమని చెప్తున్నాను నేను. మీరు చెప్పే కరెక్టే. మీ ఆన్సర్ మీరు మన అవగాహనలో మనకు అర్థమైన దాని ప్రకారం మీరు చెప్పిన ఇప్పటిదాకా మాట్లాడిన అన్నీ కూడా కరెక్టే. కానీ అందులో నుంచి ఏ ఆజ్ఞ తప్పాడో కూడా చెప్పు. సో తల్లిని తండ్రిని గౌరవించాలి అనే దాన్ని తప్పాడు మొదటిది. లేదా లోకంను స్నేహించి, లేకపోతే దేవునికి దాసుడై ఉండాల్సిన వాడు ఎందుకు ఒక హెబ్రీయుడు దేవునికి దాసుడై ఉండాల్సిన ఒక నిబంధన పర్సన్ ఎలాగ పోయి ఒక ఏమంటామంటే ఒక మామూలు ఎక్కడో ఒక దాసుడుగా ఎలా మారిపోతాడు? ఇంకా ఇందాక అన్నట్టుగా ఫైనాన్షియల్ పాపం అంట. సో ఇవి ఇలా కాకుండా బైబిల్లో నుంచి, దేవుని ఆజ్ఞల్లో నుంచి చెప్పండి. ఈ పేరు మారలేదు ఇంకా. చాలా తమ సమయాన్ని వృధా చేసుకున్నాడు. అమ్మా? సమయాన్ని వృధా చేశాడు. నేను చెప్తుంది ఏమైనా అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యంలో ఏ ఆజ్ఞ సమయాన్ని చెప్పాలి? వృధా చేశాడని చెప్తున్నా. అది అర్థమైంది. కానీ టైం విశ్రాంతి సమయాన్ని దినాన్ని ఆశ్రయించమని చెప్పారు. ఓకే, సరే, రైట్. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటే విశ్రాంతి దినము ఓకే ఓకే. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సరే, ఇంకోటి చెప్పండి. ఇంకో దగ్గర నుంచి ఆలోచిద్దాం. తప్పని కుమారుడు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఏమని స్టార్ట్ చేశాడు? ఏమేమి పాపాలు ఒప్పుకున్నాడు? ఎలా పశ్చాత్తాపడ్డాడు? నేను నీ కుమారుడు అనిపించుకున్నట్లకు యోగ్యుడు. ఆయన ఒప్పుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? అదే ఫస్ట్ తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అన్ని కోల్పోయిన తర్వాత తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తండ్రిని కాదు కానీ తండ్రి దగ్గర ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి బెనిఫిట్స్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రిని కాదు. ఓకే, నా తండ్రి దగ్గర అయితే అని చెప్పి తండ్రి దగ్గర ఉన్న దాసుల యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్. ఇంకా కానీ అది కాదు ఫస్ట్ కన్ఫెషన్, అది కాదు హైయెస్ట్ కన్ఫెషన్, అది కాదు మొదటి కన్ఫెషన్, అది కాదు. ముందు ఏమన్నాడు మాట్లాడేటప్పుడు? తండ్రి దగ్గరకు వచ్చి ఏమని చెప్దాం అనుకున్నాడు? తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్తాం? తను పడ్డాడు. ఎస్, పశ్చాత్తాపడ్డాడయ్యా. అదే పశ్చాత్తాపడ్డాడు. ఓకే, ఇందాక ఎవరో ఏదో చెప్పారు మధ్యలో. ఆయన మొట్టమొదట చెప్పిన పాయింట్ ఏంటంటే నేను పరలోకమునకు విరోధంగా. ఎస్, ఎక్కడ విరోధంగా పాపం చేశాను? పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ఒకడు అత్యంత హీనస్థితికి వెళ్ళిపోవడానికి కారణము మొట్టమొదట we do sin against the kingdom of heaven. పరలోకానికి, పరలోక రాజ్యానికి, పరలోక రాజ్య కట్టడలు, నియమాలు, నిష్పత్తి ఏవైతే ఉన్నాయో వాటికి విరోధంగా పాపం చేస్తాం. అంటే ఎవరు ఏ సమస్యలో ఉన్నా తప్పిపోయేది మాత్రం దేవుని ఆజ్ఞలే.
దేవుని ఆజ్ఞ ఏ ఆజ్ఞ తప్పిపోయామనేది మొదటి అంశం. అంటే తప్పిపోయిన కుమారుడు అనేవాడు మొదట తప్పిపోయింది పరలోక రాజ్యంలో తప్పాడు. ఇది ఫస్ట్ లెవెల్ సిన్, అది హైయెస్ట్ లెవెల్ సిన్. అది మన కంటికి కనిపించదు, అది ఎవరిది వాళ్ళకి తెలుసు. నేను దేవుని వాక్యంలోని ఏ ఆజ్ఞ తప్పిపోతున్నానో, ఏ ఆజ్ఞ గురించి అంటే ఆలోచించటము, ధ్యానపూర్వకంగా ఒక విషయాన్ని ఆలోచించటము చాలా ప్రాముఖ్యమైన విషయం. సో తప్పిన కుమారుడు యొక్క స్టోరీలో తప్పిన కుమారుడు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అనే ఒక ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి, ఒక ఆస్తి కలిగినటువంటి లేకపోతే ధన సమృద్ధి కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకని హీనస్థితికి చేరుకున్నాడు అనేది ప్రశ్న. ఆ హీనస్థితికి వెళ్ళడానికి స్టెప్ నెంబర్ 1, మొదటి స్టెప్ ఏంటంటే పరలోకానికి విరోధంగా అంటే పరలోక రాజ్య నియమాలు ఉన్నాయి. పరలోక రాజ్య నియమాలు ఉన్నాయి. పరలోక రాజ్య నియమాలు ఏంటివి? పరలోక రాజ్య నియమాలు ఏంటి? పరలోక రాజ్య నియమాలు అందులో ఇప్పుడు ఈ రోజు చదివే భాగంలో, ఈ వారం చదివే భాగంలో ఒక్కొక్క నియమం, ఒక్కొక్క కట్టడ, ఒక్కొక్క విషయం అది గమనించండి ఒకసారి. ఈ పరలోక రాజ్య నియమాలు అని చెప్పాడు, పరలోక రాజ్య కట్టడలు అవి. పరలోక రాజ్యం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాల కంటే పైన ఉండే రాజ్యం. ఆ రాజ్యాన్ని బట్టి కింద రాజ్యాలు పనిచేస్తాయి. ఆయన ఆ పై రాజ్యంలో, కింద రాజ్యంలో ఎవరు ఉండాలని కోరుకుంటారో వారే ఉంటారు. ఈ మోటో G32 మీ పేరు మార్చుకోండి దయచేసి. ఓకే, చూడండి ఒకసారి. సో విషయం ఏంటంటే పరలోక రాజ్య నియమాలు తప్పిపోవడం మొదటిది. తర్వాత ఆ పరలోక రాజ్య నియమాలు మొత్తం ఎన్ని రకాల నియమాలు ఉంటాయి? పరలోక రాజ్య నియమాలు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, సో ఈ మాటని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జస్ట్ మీకు నెక్స్ట్ డే అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడుకుంటాం. నియమాలు 3 రకాలు ఉన్నాయి. సో వాటిలోకి మనం వెళ్ళాం ఇప్పుడు. సో పాయింట్ ఏంటంటే అందులో ఒకటి ఈ మిష్పతిం అనే భాగం ఏదైతే ఉందో, ఇది మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. వాటి విషయంలో న్యాయంగా నడుచుకోవడం ఎలాగో ఈ మిష్పతిం అనే విషయాలు బోధిస్తాయి. వీటిని మిష్పతిం. ఓకే, ఫస్ట్ ఆ పదాన్ని అర్థం చేసుకుందాం. సో దానికంటే ముందు పరలోక రాజ్య నియమాలు 3 లెవెల్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. తప్పిన కుమారుడు కూడా 3 విషయాల్లో తప్పాడు. 3 విషయాల్లో తప్పాడు. 1 పరలోక రాజ్య నియమాలు తప్పాడు, 2 మిష్పతింలో తప్పాడు. అందుకనే పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. తర్వాత తండ్రికి నీకు నేను విరోధంగా పాపం చేశాను. తండ్రికి విరోధంగా పాపం చేయడం అంటే అర్థం ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించము అనే ఆజ్ఞ ఉంది కదా, ఆ ఆజ్ఞ అనుసరించవలసిన వాడు ఏమైపోయాడంటే మామూలుగా కుమారుడు ఏమడిగాడంటే, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి నాకు రావాల్సిన ఆస్తి అని అడిగాడు. ఒక్కసారి ఆ ఒక్క పదంలో చాలా విషయం దాగింది. నాకు రావాల్సిన ఆస్తి ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? తన ఆస్తి హక్కును అడుగుతున్నాడు. పరలోక రాజ్యం కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు కానీ ఆస్తి హక్కు అనేది ఒకటి ఇస్తాయి. ఆస్తి హక్కు, సొంతంగా మనం ఆస్తి సంపాదించుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే ఈ ఆస్తి సంపాదించుకొనుట అనే దాంట్లో ఈ తండ్రికి కుమారుడుగా పుట్టినందుకు తనకు రావాల్సిన ఆస్తి అది. ఈ తండ్రికి కుమారునిగా పుట్టినందుకు రావాల్సిన ఆస్తి. తర్వాత రెండోది, ఆ తండ్రి ఆస్తి తనకెప్పుడు వస్తుందంటే తండ్రి యొక్క తదనంతరం వస్తుంది.
తండ్రి చనిపోతే, తండ్రి తన యొక్క జీవితాన్ని, తన కాలాన్ని ముగిస్తే, అప్పుడు తండ్రి తదనంతరం వచ్చే ఆస్తి అది. మూడో విషయం, ఆ తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే అని అడగడం వెనకాల ఆయనకున్న కారణాలు. ఒకటి, తండ్రిని సన్మానించము అనే అంశం ఒకటైతే, ఆ అధికారానికి కానీ లేకపోతే ఆధిపత్యానికి కానీ ఇంకో మాటలో చెప్పాలంటే ఓవర్సియర్ అంట. ఓవర్సియర్ అంటే పై విచారణ. పై విచారణ పై విచారణ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక పై విచారణ క్రింద ఉండాలి. ఉండుట మంచిది, ఉండాలి. అది ఆత్మీయం కావచ్చు, శారీరకంగా కావచ్చు. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప స్వభావం ఏమంటుందంటే, మన పైన ఎవరిని ఒప్పుకోం, ఎవరికి లోబడం, ఎవరికి లెక్క అప్పచెప్పం. ఈ భూమి మీద ఎవరో ఒక పై విచారణకర్తకి మనం గనక లెక్క అప్పచెప్పడానికి ఇష్టపడకపోతే, పరలోకంలో కూడా మనం ఎవరికి లెక్క చెప్పలేం. ఒక సరెండర్, ఒక సబ్మిషన్ అనేది ఉండదు. ఇక్కడ తప్పైన కుమారుడు తండ్రి యొక్క ఓవర్సీయింగ్ అనే దాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు. అంటే తండ్రి యొక్క ఆధిపత్యాన్ని, తండ్రి యొక్క అధికారాన్ని, అధికారం ఒక రేంజ్ అయితే, ఒక లెవెల్ అయితే, అంటే అధికారి ఆధిపత్యం కలిగిన వారు ఆజ్ఞాపిస్తారు. దాని తర్వాత పై విచారాన్ని దాని తర్వాతది. ఈ పై విచారణ అనే వాళ్ళు ఏంటంటే జస్ట్ రిపోర్ట్ చేస్తారు అంతే, రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. పై విచారణ, ఓవర్సియర్ అంట. మన ఇప్పుడు సంఘ కాపర్లు ఉంటారు. సంఘం ఉంటుంది, సంఘానికి ఒక కాపరు ఉంటాడు. సంఘ కాపర్లందరికీ పైన ఉండేవాడిని ఓవర్సియర్ అంట. అంటే ఆ సంఘం ఎలా నడుస్తుంది, సంఘ కాపరి సంఘము మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసేవాడు ఓవర్సియర్ అంట. పై విచారణ అంటారు దాన్ని. సో పై విచారణ అనేది అది అధికారము, లేకపోతే అదొక రిపోర్టింగ్ అనమాట. అంటే ఈ కిందివాడు ఆ ఓవర్సియర్ అనేవాడికి రిపోర్ట్ చేయాలి. ఇదిగో నేను ఇంత చేశాను, ఇలా చేశాను, ఇలా చేస్తున్నాను అని చెప్పి రిపోర్ట్ చేయాలి. సో లోబడాలి. ఆ లోబడి విచారించేవాడికి, అంటే మన మీద విచారం కలిగిన వాడు, లేదా మన గురించి ఆలోచించేవాడు, మన గురించి కన్సర్న్ కలిగిన వాడు, అంటే తండ్రి యొక్క అధికారము ఆధిపత్యానికి ఒప్పుకోకపోవడం, తర్వాత తండ్రి యొక్క ఓవర్సియర్ అంటే నా పైన ఒక విచారణ లేదు అంటే నా డబ్బుల లెక్కలకి, లేకపోతే నా వ్యక్తిగత జీవితంలో నేను ఎట్టిల్లినా ఏం చేసినా చూసేవాడు, అడిగేవాడు ఒకడు ఉండాలి. అడిగే వాళ్ళు ఎవరు లేకపోతే ఏమంటారంటే కట్టు లేకుండా తిరుగుతా, లేకపోతే అది ఏమంటారంటే ఒక ప్రాకారం లేని పట్టణంతో రక్షణ లేకపోవడంతో సమానం. సో పై విచారణ అనేది ఒక సేఫ్టీ. అది దేవుని ఆజ్ఞల కంచె, దేవుని ఆజ్ఞల కోట, దేవుని ఆజ్ఞల ప్రాకారం అనేది అది మనకు సేఫ్టీ ఇస్తుంది. మన సోల్కి, మన ఆత్మీయ జీవితానికి సేఫ్టీ అది భద్రపరుస్తుంది. అనగా తర్వాత రెండోది, ఈ రెండవ లెవెల్ ఏంటంటే మనకి పై ఎవరినొకరు మనల్ని లెక్క అడిగే వాళ్ళు ఉండడం మనకు మంచిది. నన్ను అడిగే వాళ్ళు ఉండడం నాకు చాలా మేలు. నన్ను లెక్క అడిగే వాళ్ళు ఉండడం మంచిది. సరెండర్ చేసుకోవడం. లెక్క అడిగితే మనం పారిపోతాం. లెక్క అడిగితే, లేకపోతే అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేయలేదు అని అడిగితే పారిపోతాం. ఈ తప్పైన కుమారుడు పోయినట్టు పారిపోతాం. సో ఒకటి, తండ్రికి కుమారుడై పుట్టినందుకు రావాల్సిన ఆస్తి. రెండు, తండ్రి యొక్క ఆధిపత్యము, తండ్రి యొక్క అధికారం, తండ్రి యొక్క ఓవర్సీయింగ్ అనేదాన్ని ఒప్పుకోలేకపోవడం. ఇంకోటి, మనము ఓవర్సియర్ కింద ఉండడం ఎంత అవసరమో మనం కూడా పై విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ పై విచారణ అనే దాని మీద ఎక్కువసేపు నేను మాట్లాడుతూ ఉన్నాను. పై విచారణ చాలా అవసరం, మంచిది. తర్వాత అంటే తండ్రి యొక్క పై విచారణ ఒప్పుకోవడం లేదు, తండ్రి యొక్క అధికారం ఆధిపత్యానికి ఒప్పుకోలేదు, ఇక తండ్రి బ్రతుకును కూడా ఒప్పుకోలేదు. తండ్రి నువ్వు చనిపోయేదాకా నేను ఆగలేను, కానీ నాకు రావాల్సింది నాకు ఇచ్చే. ఇది రెండో లెవెల్ పాపం. ఇదంతా కూడా మొదటి లెవెల్ పాపం పరలోక నియమాలు, కట్టడలు అధిగమించడం. అంటే ఒక వ్యక్తిని ఒకరిని తీర్పు తీర్చేటప్పుడు మీకు విషయం చెప్తాను. మనము తీర్పు తీర్చే స్థాయి
దేవుడట మనల్ని కూర్చోబెట్టి దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయికి మనల్ని నిలబెట్టడం కోసం స్పిరిచువల్గా ప్రిపేర్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే దట్ ఈస్ అవర్ హైయెస్ట్ పొజిషన్. స్పిరిచువల్ హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక జడ్జిమెంట్ సీట్ మీద కూర్చోబెట్టి దేవదూతలకు తీర్పు తీర్చాల్సి ఉంది. నేను దేవదూతలకు తీర్పు తీర్చాలంటే దేవుని నియమాలు ఏంటో, కట్టడలు ఏంటో, ముందు నాకు మనుషుల మధ్య దేవుని నియమాలు, పరలోక నియమాలు ఏంటో మనకు తెలిసి ఉండాలి. సరే, ఇక థర్డ్ లెవెల్ సిన్. ఈ థర్డ్ లెవెల్ సిన్ ఏంటంటే మన స్వాధీనం చేయబడిన, మన కంట్రోల్లో ఉన్న విషయాలని మనము ఎలాగా చూస్తున్నాం. వ్యాపారం అంట. వ్యాపారం అంటే తప్పెరి కుమారుడు చేసిన తప్పేంటి అని అడిగితే లాస్ట్ సిన్ అనగా మూడో పాపం. మొదటి పాపం పరలోకానికి విరోధంగా, రెండో పాపం ఈ భూమి మీద ఉన్నటువంటి పై విచారణకి, అధికారానికి, ఆధిపత్యానికి లేదా వీటికి లోబడకపోవడం అనేది తన సమస్య. నన్ను ఎవరైనా లెక్కలు అడుగుతారేమో, లేకపోతే నేను ఎవరికన్నా లెక్క చెప్పాలేమో అనేది పెద్ద భయం, పెద్ద సమస్య. ఇక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు సరిగ్గా ఆలోచిస్తే తప్పెన్ కుమారుని సమస్య ఏంటంటే తన మీద ఎవరైనా లెక్కలు అడిగితే ఇష్టం లేదు. అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందంటే తండ్రి చనిపోయిన తర్వాత వచ్చే ఆస్తి నాకు అప్పటిదాకా ఓపిక లేదు, తర్వాత నీ అధికారం వద్దు నాకు, అందుకే నేను తీసుకొని దూరదేశం వెళ్ళాడని రాసుంటాను. ఎందుకు దూరదేశం వెళ్ళాడంటే తను చేసేదాన్ని ఎవరు అడగొద్దు, తను చేసేదాన్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు. ఆ క్వశ్చన్ చేయకపోవడాన్ని, లేకపోతే ఎవరు అడిగేవాళ్ళు లేకపోవడాన్ని దీన్ని స్వేచ్ఛ అనుకుంటాం, దీన్ని స్వతంత్రం అనుకుంటాం. నాకు స్వతంత్రం లేదండి. పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు. సో స్పిరిచువల్ సరెండర్ చేసుకోవడంలోనే అసలైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. సరెండర్ చేసుకోవడంలోనే సరైనటువంటి కంచెలో ఉండడమే అద్భుతమైనటువంటి స్వేచ్ఛ. అది ఒక కంచెలో ఉండడమే ఒక మంచి కంచె కలిగినటువంటి తోటలో ఉన్నటువంటివి చక్కగా ఎదగాలంటే ఆ తోటకి బయట ఉన్న లోకానికి మధ్య కంచె ఉండాలి. ఆ ఆజ్ఞలే మార్గం. సరే, ఇక గమనించండి ఒకసారి. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడో లెవెల్ పాపం ఏంటంటే తన స్వాధీనం చేయబడిన విషయాన్ని ఏమైనా సరిగా చేసామా? మాకు గమనించాలి ఒకసారి. మొదటి లెవెల్ని దాటని వాడు రెండో లెవెల్లో పడిపోయి ఉంటాడు. రెండో లెవెల్లో పడిపోయి ఉన్నవాడు ఖచ్చితంగా మూడో లెవెల్లో కూడా పడిపోయి ఉంటాడు. ఎండ్ అప్ విత్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. దానికి వాక్యం పెట్టిన పేరు ఏంటంటే దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే ఇంకేదో ఊహించుకుంటాం మనం. దుర్వ్యాపారం అంటే ఇంట్లోకి వచ్చేది బయటికి పోయేది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత ఉందో ఎక్స్పెండిచర్ దానికంటే ఒక మెట్టు తక్కువ ఉండాలి. ఇది వ్యాపారం. ఇన్కమ్ ఒక 10 రూపాయల లోపలికి వస్తే 10 రూపాయలే ఖర్చు ఉండాలి, లేదా 10 రూపాయల కంటే తక్కువ ఉండడం మంచి వ్యాపారం. అలా కాకుండా 10 రూపాయల లోపలికి వస్తే 10 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టడం, 1 రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా దాన్ని దుర్వ్యాపారం అంటాం. సో ఈ దుర్వ్యాపారం ఏమవుద్దంటే ఈ నెల 1 రూపాయి ఎక్కువ ఖర్చు అయింది. ఆ 1 రూపాయి ఏం చేసాం, ఎక్కడి నుంచి తీసాం? అప్పు చేయడం స్టార్ట్ చేస్తాం. సో అలాగా తన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయి ఉన్న ఆస్తి అంతా పోయింది. దుర్వ్యాపారం. ఇంకోటి, యాక్చువల్గా అతడు వేశ్యల చేత లేకపోతే అక్కడిక్కడ ఖర్చు పెట్టాడని చెప్పేసి అన్నాడు, కానీ తను ఖర్చు పెట్టాడని చెప్పలేదు. అక్కడ అలా ఖర్చు పెట్టాడని చెప్పలేదు. తను దుర్వ్యాపారం చేశాడని అంది. ఆస్తిని కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి అంటారు కదా, ఆస్తిని అరగదీశాడు తప్ప దానికి ఏం యాడ్ చేయలేదు, లేదా ఇన్కమ్ ఏం లేదు. అయితే అంతా అయిపోయిన తర్వాత ఇన్కమ్ సంపాదించే పనిలో పట్టాడు. అంతా అయిపోయిన తర్వాత నేను చూడండి ఒకసారి, చాలాసార్లు నిన్న సమయం లేదు కానీ పాయింట్ ఏంటంటే ఇది 3వ లెవెల్ పాపం. దేవుడు మనకు అప్పగించిన విషయాల్ని ఎలా వినియోగిస్తున్నా, అందులో మన ఫైనాన్సెస్,
వే హౌ వీఆర్ డీలింగ్ విత్ అవర్ ఫైనాన్సెస్, మన డబ్బుని ఎలా డీల్ చేస్తున్నాం అనేది మన స్పిరిచువల్ స్టేటస్ని తెలియజేస్తుంది. అండ్ మనం ఎలాంటి ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాము అనేది మన స్పిరిచువల్ కనెక్షన్, స్పిరిచువల్గా దేవునికి నాకున్న కనెక్షన్ యొక్క రిఫ్లెక్షన్ అది. రైట్, ఇక్కడికి ప్రార్థన చేసుకున్నాం. మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. తల వంచి ఏకీమించి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో పరలోక నియమాలు, పరలోక రాజ్య నియమాలు మేము నాటబడి వేర్లూనుకొని పైకి ఎదిగి ఫలించి మా ఫలము నిలిచి ఉండి విస్తరించి భూమిని నిండించి మీరు ఏలాలని మా గురించి ఆలోచిస్తున్నారు. మాకు ఆజ్ఞల కంచెలు ఏర్పాటు చేశారు. మిష్పతిం అనే ఈ న్యాయ విధులను ఏర్పాటు చేశారు. ఆ న్యాయ విధుల్లో ఒకరు ఎలా తప్పిపోతారు, ఒకరు ఎలా తొలగిపోతారు అనుక్షణం ఈ వారమంతా మాతో మాట్లాడుతున్న విషయాలన్నిటిని బట్టి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. నాతో పాటు ఏకీమించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. వందనాలు చెల్లిస్తా ఉన్నాం, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో, ఛాలెంజెస్లో ఉన్నారో వాటన్నిటిలో అత్యధికమైన విజయం దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ దినపు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు వారి ఛాలెంజెస్ అన్నింటిలో కృప దయచేయండి. పరలోక రాజ్య నియమాలకు లోబడి ఉండటానికి అవసరమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణలో కొనసాగడం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే పరలోక నియమాలు, పరలోక రాజ్య చట్టాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం అని బోధపరచండి, సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదం వర్షం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, నిబంధన సాక్ష్యం సదాకాలం తోడై ఉండేను గాక. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి. అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్. షాలోమ్ పాస్టర్ గారు, అందరికి షాలోమ్ అండి. అందరికీ షాలోమ్. షాలోమ్ గారు, అందరికీ షాలోమ్. Recording